There's a lot of movement ఛత్తీస్గఢ్ నుంచి లేకపోతే తెలంగాణ నుంచి ఏపీలో రావడానికి మావోయిస్ట్ చూస్తున్నారు. సో వీ హ్యావ్ అవర్ ఓన్ స్ట్రాంగ్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్. We were keeping a continuous watch on that. దాని సందర్భంగా నిన్న మార్నింగ్ ఇన్ వ్యూ ఆఫ్ స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ మొన్న ఒక ఆపరేషన్ లాంచ్ చేయడం జరిగింది. దట్ ఈస్ ఆన్ 17th of November. నిన్న మార్నింగ్ some exchange of fire has happened in ASR district. దానిలో మీకు ఆల్రెడీ డీటెయిల్స్ తెలుసు. Central Committee member Hidma and 5 others have been neutralized. In continuation to that, on specific information, నిన్న నుంచి మావోయిస్ట్ కార్డర్స్ మీద ఎక్కడెక్కడ ఉన్నారా వాళ్ళు క్రాక్ డౌన్ నడుస్తున్నాయి. ఇప్పటి వరకు 50 members Maoists have been arrested. వీళ్ళు 50 members NTR district, కృష్ణా district, ఏలూరు, కాకినాడ, కోనసీమ 5 districts నుంచి అరెస్ట్ చేయడం జరిగింది. బెస్ట్ పార్ట్ ఈజ్ ఇట్ వాజ్ అ వెరీ స్పెసిఫిక్ ఇంట్ బేస్డ్ ఆపరేషన్స్. పబ్లిక్కి లేకపోతే పోలీస్కి ఎక్కడ హాని లేకుంటే స్మూత్గా చేయడం జరిగింది. I compliment all my officers, they are with me here, and the entire team of police departments. దీనిలో మేజర్ బ్రేక్ త్రూ ఉంటే ఫస్ట్ టైం ప్రాబ్లీ ఇన్ ద హిస్టరీ we could arrest so many people, important cadres at one time. దానిలో స్టేట్ కమిటీ మెంబర్స్, SZCM చెప్తాము, స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్స్ 3, వెరీ ఇంపార్టెంట్ కార్డర్స్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్ ఏరియా అండ్ లాస్ట్ చాలా సంవత్సరం నుంచి మావోయిస్ట్ మూవ్మెంట్కి వాళ్ళు లీడ్ చేస్తున్నారు. అలాగా DVCM డివిజనల్ కమిటీ మెంబర్స్ 5, ఏరియా కమిటీ మెంబర్స్ 19, దెన్ ప్లాటూన్ మెంబర్స్ 23, టోటల్ 50. ఈ డీటెయిల్స్ అన్నీ మీకు ఇస్తాము. దానిలో ఇంక్లూడింగ్ నేమ్స్, దేర్ ర్యాంక్, ఎక్కడి నుంచి ఉన్నారా, ఎక్కడ పని చేస్తున్నారు, మీ అందరూ ప్రెస్ నోట్లో ఇవ్వడం జరుగుతుంది ఇమీడియట్లీ ఆఫ్టర్ దిస్ ప్రెస్ మీట్. దీనిలో వెపన్స్ 45 weapons, ammunition 272 rounds, 20 pellets and 280 cartridges, 2 magazines, 4 knives, then 750 gram wire, communication equipment, Maoist literature అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. దీంతో పాటు నిన్న ఆల్రెడీ మీకు ప్రెస్ బ్రీఫింగ్లో అప్పుడు నేను చెప్పాను, ఆ ఎన్కౌంటర్ తర్వాత కొంతమంది ఎస్కేప్ అయిపోయారు. సో దానికి మేము స్పెషల్ ఆపరేషన్ మళ్ళీ లాంచ్ చేయడం జరిగింది ఇన్ కంటిన్యూషన్ టు ద సేమ్ ఆపరేషన్. సో దోస్ పీపుల్ ఆర్ ఓన్లీ పీపుల్ హూ ఆర్ లెఫ్ట్ అవుట్ యాజ్ ఆఫ్ నౌ as per our information, and probably shortly we'll try to take them. దీనిలో
కొంతమంది ఏ ఆఫెన్స్లో ఉన్నారు ఆ అన్ని డీటెయిల్స్ కూడా మీ ప్రెస్ నోట్లో రాస్తాము. అండ్ స్పెసిఫిక్ డీటెయిల్స్ అబౌట్ ఎనీ పర్టికులర్ పర్సన్స్ విల్ బి ఏబుల్ టు గివ్ యూ సెపరేట్లీ ఇఫ్ యూ వాంట్, బికాస్ ఆల్ ఆఫ్ యూ మే నాట్ రిక్వైర్ those so many details. Just to reiterate, I'll say this is one of the biggest specific int based very smooth execution from the field officers in the history of AP police and its professionalism. We did it and will continue to strive that AP becomes a Maoist free state. కొంతమంది నిన్న నాకు కూడా చెప్పారు. ఆ తర్వాత ఐ హావ్ సీన్ ఇన్ మీడియా దట్ హౌ మెనీ పీపుల్, సో మెనీ పీపుల్ కెన్ కమ్ అండ్ స్టే హియర్ అండ్ police is not aware. I would say it's not correct. We had our intelligence. We were keeping a track. We were waiting for the right opportunity because we wanted to know వాళ్ళు ఏమి చేయగలుగుతారు, వాళ్ళ ప్లాన్ ఏమి, ఎందుకు ఇక్కడ వస్తున్నారు, ఫ్యూచర్లో ఏమి ఎక్కడెక్కడ పోతారు, ఇవన్నీ దృష్టి వల్ల we were just keeping silent and observing everything. So I assure all people of Andhra Pradesh that AP police, our intelligence network, all we are alert. We are here to safeguard the state the best possible way. ఈ అరెస్ట్ వల్ల భయపడాలికి అవసరం లేదు. We'll see that whatever is happening, whatever we are doing, it's entire towards the goal to make again AP Maoist free. So this is what I wanted to tell you. If a lot of you would be having a lot of questions, so one by one we can start. Definitely, it's already as per our information yesterday నేను మనం మాట్లాడితే when we were speaking to our Chhattisgarh counterpart and Telangana counterpart, they said that people already started approaching that we would like to surrender. So definitely it's going to be a big impact and we can expect a huge number of surrenders in coming weeks and days. I'll tell you how it has happened. ఇప్పుడు కంటిన్యూస్లీ ఛత్తీస్గఢ్లో చాలా ప్రెషర్ నడుస్తున్నాయి. సో దానివల్ల అక్కడి నుంచి బయటికి వచ్చి వేరే చోట్ల పోయి మూమెంట్ రివైవ్ చేయాలని ఉద్దేశంలో ఉన్నారు వాళ్ళు. సో ఇనిషియలీ దే ట్రై టు గో టు తెలంగాణ. అక్కడే లాస్ట్ ఫ్యూ వీక్స్ బిఫోర్ ఇద్దరు మేజర్ కార్డర్స్ సరెండర్ అయ్యారు. సో ఎవరికి సరెండర్ ఇష్టం లేదు, ఈ మూమెంట్ కంటిన్యూ చేయాలా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కార్డర్ సరెండర్ అయ్యా వాళ్ళ మీద నమ్మకం లేని వల్ల మళ్ళీ మేము అక్కడే ఉంటే మాకు ఏదో హాని చేస్తారు, ఇంటర్నల్ రైవల్రీ బేసికలీ. సో దానివల్ల దే ఆర్ లుకింగ్ ఫర్ ద న్యూ ప్లేసెస్. దానిలో ఏపీ ఈజ్ వన్, దెన్ ఒడిశా ఈజ్ వన్, దెన్ ద అదర్ నైబరింగ్ స్టేట్స్. బికాస్ ఛత్తీస్గఢ్లో కంటిన్యూస్గా వాళ్ళ ఫీలింగ్ అంటే ఏఓపీస్ పోలీస్ ఆపరేషన్స్ కంటిన్యూగా అవుతున్నాయి, మాకు అక్కడ ఎగ్జిస్టెన్స్ కష్టం అంతా, దానికి వాళ్ళు వస్తున్నారా. సో దాని పాఠంలో ఇనీషియలీ సరెండర్ ఇనీషియలీ ఇచ్చి షెల్టర్ తీసుకోవాలి. కొన్ని రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాత వెపన్స్ తెప్పించి మళ్ళీ ఆ ఏఓబీ ఏరియాలో పోయి మూవ్మెంట్ రివైవ్ చేయాలి, దానికి ప్లాన్లో ఉన్నారు. One at a time. I'll be here, no issue. Sir, this sir. ఏం ఫిషీ ఏం లేదా, ఎనీథింగ్ ఈజ్ దేర్, వీఆర్ హియర్ టు టెల్ యూ, వీ డోంట్ హ్యావ్ టు హైడ్ ఎనీథింగ్. జనరలీ ఇప్పుడు
వాళ్ళు ప్లాన్ ఏమైంది నేను చెప్తున్నాను. ముందుకు వాళ్ళు ప్రొటెక్షన్ టీమ్కి పంపించి అండ్ దే వుడ్ లైక్ టు కమ్ హియర్. సో వాళ్ళు బందోబస్తు ముందుకు చేయడానికి కోసం వాళ్ళు ముందుకు పంపించారా మా ఇప్పటి వరకు వచ్చిన సమాచారం. అవును, చేస్తాం. విల్ ఫాలో ఎంటైర్ లీగల్ ప్రాసెస్. డెఫినెట్లీ విల్ హ్యాండ్ దట్ అవుతుంది. లేదా విల్ ఫాలో ద ఎంటైర్ లీగల్ ప్రాసెస్. దెర్ ఇస్ నో ఇష్యూ ఇన్ దట్. సార్ ఇప్పుడు మళ్ళీ ఏజెన్సీలో ఎన్కౌంటర్ జరిగింది అంటున్నారు ప్రజెంట్ టుడే. సో ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ఫర్ లాస్ట్ 1.5-2 months. కాదు, అదే చెప్తున్నాను. యూ సీ ఫ్రమ్ ద అదర్ సైడ్, మనం తొందరగా చేసే ఉంటే వీ వుడ్ హావ్ మిస్డ్ మెనీ థింగ్స్, ప్రాబబ్లీ యెస్టర్డేస్ ఎన్కౌంటర్ ఆల్సో. సార్ ఈ రోజు ఎర్లీ అవర్స్ లో మళ్ళీ we were waiting for the right opportunity to strike. See, intelligence, we had intelligence. Immediately, if we would have acted, probably we could have missed many people. So దానివల్ల మేము వెయిట్ చేశాము, రైట్ టైం కోసం వెయిట్ చేశాము అండ్ వి స్ట్రైక్. సార్ ఈ రోజు ఎర్లీ అవర్స్ లో ఎన్కౌంటర్ మళ్ళీ ఏజెన్సీలో జరిగిందని 6 to 7 members చనిపోయారు అంటున్నారు. సార్ ఈ రోజు ఎర్లీ అవర్స్ లో మళ్ళీ ఎన్కౌంటర్ జరిగింది అంటున్నారు, నిజమేనా? Just now I got information. Yes, there is a exchange of fire has happened. Still going on. Probably they say 6 to 7 members would have been killed. But give me 5-10 minutes. Probably I'll be able to tell you. సార్ అందులో ముఖ్య నాయకులు ఉన్నారంటున్నారు, నిజమేనా సార్? ప్రధానంగా No. Longipoli. We are not aware about his whereabouts. లేదా లొంగిపోయారు కాదు, మేము అరెస్ట్ చేసాము. లొంగిపో కాదు. యా, నో, దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ అండి. కరెక్ట్ కాదండి. అనుమానం ఏపీసీఎల్సీ వీళ్ళు ఉన్న వాళ్ళ పని ఏదో ఒక జరిగితే సంథింగ్ దే విల్ హ్యావ్ టు కీప్ దెమ్సెల్స్ బిజీ కదా. If they have anything specific, they can go to the court. They can ask for whatever they want. Unnaru వాళ్ళు again the state committee and central committee members దాంట్లో ఉన్నారు. Exactly who was there? ఆ ఇన్ఫర్మేషన్ కూడా మా ఇన్ఫర్మేషన్ ఏమంటే కొన్ని పెద్ద కార్డర్లు ఆ ఏరియాలో వస్తున్నారా, తిరుగుతున్నారా, దట్ వాస్ ద ఇన్ఫర్మేషన్. సో డెఫినెట్లీ వీ ఎక్స్పెక్ట్ దెర్ మే బి ఎ బిగ్ కార్డర్. No, these are the two independent things. They are nothing to do with that. ఎవరైతే మావోయిస్టులకు ఆశ్రయం కల్పిస్తున్నారో వాళ్ళకి మీరు ఎలా వార్న్ చేస్తారు? అదేవిధంగా ఇప్పుడు వరకు ఆశ్రయం I can suggest them, I request them, please come and surrender. Government is వాళ్ళ మీద ఉన్న సరెండర్ అమౌంట్ కూడా వాళ్ళకు ఇచ్చి రీహాబిలిటేషన్ కోసం స్కిల్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నారు. దే విల్ బి ప్రాపర్లీ రీహాబిలిటేటెడ్. సో I request all of them, their ideology has been outdated. It's a democracy. We have to live and let live. Please come and surrender and join the mainstream. సార్ నిన్న హిట్మా ఎన్కౌంటర్ సమయంలో సెంట్రీ లేకుంటే వాళ్ళు డిసైడ్ చేయాలి, నేను డిసైడ్ చేయలేము కదా. So that is where I am done. It was a very specific int-based and executed by all our field commanders, and we ensured that we have used drones also in that before going to operation. Drones kuda use chesi all movements kuda anni chudam jarigindi and accordingly we planned. Future lo ade basically konni rolu ikkada shelter zone ga తీసుకొని and then immediately ఒక్కసారి వెపన్స్ తెప్పించిన తర్వాత అడవిలో పోయి అండ్ దే వాంటెడ్ టు కంటిన్యూ ద మూవ్మెంట్. సార్ ఇప్పుడు చనిపోయిన వాళ్ళ కొయ్యస్ అంబయ్య అలియాస్ ఆజాద్ ఏమైనా ఉన్నారా ఈ రోజు ఇప్పుడు ఎన్కౌంటర్ వెళ్ళి అవసరం? డీటెయిల్స్ ఐ నీడ్ 10-15 minutes because I'll have to speak to my officers and let you know. మోస్ట్లీ అది కూడా మేము చూస్తున్నాము. నెక్స్ట్ పార్ట్ ఇస్ దట్ ఓన్లీ. ఆ నెక్స్ట్ పార్ట్లో మేము ఎవరెవరు షెల్టర్ ఇచ్చారు, ఎలా వచ్చారు, కొంతమంది మాకు తెలిసే వాట్ రూట్ దే హ్యావ్ టేకన్
అండ్ కొంతమందికి మేము ఇప్పుడు వెన్ వీ స్పీక్ టు ఆల్ ఆఫ్ దెమ్ విల్ కమ్ టు నో అండ్ లెట్ యు నో అది కనుక్కోండి. నో, ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాజిక్ విండ్ కదా, మేము మాట్లాడాలి వాళ్ళతో. ఇట్ టేక్స్ టైమ్, దే ఆర్ హార్డ్ కోర్ పీపుల్. మీరు ఏమనుకున్నారు మేము పోయి మాట్లాడితే వాళ్ళు చెప్పేస్తారా? దే హ్యావ్ దేర్ ఓన్ స్ట్రాటజీస్. యూ హ్యావ్ టు టాక్ టు దెమ్, యూ హ్యావ్ టు మోటివేట్ దెమ్, యూ హ్యావ్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్. సో ఇట్ ఈస్ ఎ టైమ్ టేకింగ్ ప్రాసెస్, ఇట్ విల్ టేక్ టైమ్. మన దగ్గర లేదా, అందరూ బయట నుంచి వచ్చారు. ఈ ఛత్తీస్గఢ్లో ప్రెషర్ వల్ల మన ఇక్కడే అక్కడ నుంచి వాళ్ళు సర్వైవల్ కష్టం అవుతున్నాయంటే దే ఆర్ లుకింగ్ ఫర్ ద సేఫర్ ఏరియాస్. దే ఆర్ థింకింగ్ ఏపీ ఈజ్ ఎ సేఫ్ ప్లేస్ నౌ, బట్ వీఆర్ హ్యావింగ్ అవర్ ఓన్ స్ట్రాటజీస్. ఆల్ ఫ్రమ్ అదర్ స్టేట్స్, ఎస్. ఛత్తీస్గఢ్ ఈ డీటెయిల్స్ అన్నీ మీకు ఇస్తాం, ఎవ్రీ పర్సన్స్ డీటెయిల్. యా ఆల్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్ ఏరియా అండి. See, that is where we are keeping a watch, continuous, our intelligence is working on that. Field commanders తో టైప్లో ఉండి who are the suspected people, వాళ్ళ మీద మేము వాచ్ పెడుతున్నాము. అండ్ వాట్ ఆర్ ద రూట్స్, ఎక్కడి నుంచి వాళ్ళు ఎక్స్పెక్టెడ్ రూట్స్ మీద వీఆర్ హ్యావింగ్ ఎ కంటిన్యూస్ సర్విలెన్స్ అండ్ కౌంటర్ సర్విలెన్స్ ఫ్రమ్ అవర్ సైడ్. విల్ ఎన్ష్యూర్ దట్ నో మావోయిస్ట్ లివ్స్ ఇన్ ఏపీ. ఎస్. నిన్న కొంతమంది పారిపోయారా, వాళ్ళు తప్ప యాజ్ ఆఫ్ నౌ ఎవరు లేరా? మేబీ అరౌండ్ 10 members, 12 members ఉండవచ్చు. నో ఇక్కడ కాదు, అక్కడ అడవిలో. I can't tell now, yaar. If we have, we'll let you know once we complete our process, we'll tell. Because these are the few things which we are not supposed to share prematurely. మళ్ళీ అడుగుతారా? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. ఇన్ఫ్యాక్ట్ as far as AP is concerned, more or less మన దగ్గర నుంచి మావోయిస్ట్ రిక్రూట్మెంట్ అంటే ఏం లేదు. మన ఇక్కడ నుంచి వేరెవర్ కొన్ని సస్పెక్టెడ్ ఉన్నారు, వాట్ యాజ్ పర్ అవర్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్, వీఆర్ ఫస్ట్ ట్రయింగ్ టు టెల్ దేర్ ఫ్యామిలీస్, పిల్లలు అలాగ ఉన్నారు, కొంచెం కౌన్సిల్ చేయండి. Then if they are eligible youths, we are trying to divert them to their some profession, ekkada vallu udyogam cheyagaltaru, aa skills develop chesi we are getting into that. So that's a continuous awareness program. So maybe we are keeping a watch on all those suspected in old cadres, where we suspect that these people వాళ్ళు పోగలుగుతారు, మావోయిస్ట్ మూవ్మెంట్కి అట్రాక్ట్ అవుతున్నారు యాజ్ పర్ అవర్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్. అండ్ వీఆర్ ట్రయింగ్ టు కన్విన్స్ దర్ ఫ్యామిలీస్, వాళ్ళకు కూడా చేస్తాం. సో యూ వుడ్ హ్యావ్ సీన్ లాస్ట్ ఆల్మోస్ట్ 7-8 years నుంచి మన ఏపీ నుంచి 0 రిక్రూట్మెంట్. ఉన్నవాళ్ళు అందరూ పాత వాళ్ళు ఇప్పుడు. సో దట్ ఈస్ హౌ వీ కుడ్ సక్సీడ్. సార్, నేను నైట్ నుంచి ఒక లెటర్ సర్క్యులేట్ అవుతుంది, హిట్మా లాస్ట్ లెటర్ అని ఒక లెటర్ సర్క్యులేట్ అవుతుంది. ఒక జర్నలిస్ట్కి హిట్మా లెటర్ రాశారని తను, అదే నాకు తెలియదండి. అది మీకు ఏమైనా ఐడియా వచ్చింది? నో. అంటే ఒక ఆడియో కూడా రిలీజ్ చేస్తాను త్వరలో అని అందులో మెన్షన్ చేశారు. We don't have that idea. మేము లొంగుబాటుకు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని ఎన్కౌంటర్ చేయడానికి బలగాలు We don't have any such information. ఉంటే ప్లీజ్ గివ్ ఇట్ టు us. Okay. We don't have. Yes. You are not understanding my point. నేను అదే ముందుకు కూడా చెప్పాను. We had intelligence. We waited. మేము ఎప్పుడు ఆపరేట్ చేయాలా దానికోసం మేము వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ ఆపర్చునిటీ. అదర్వైజ్ విత్ ఇన్ ఫ్యూ అవర్స్ వాట్ డూ యూ థింక్ హౌ వీ కుడ్ హ్యావ్ ఆపరేటెడ్? 2 hours మేము అరెస్ట్ చేయగలిగాము అంటే మాకు తెలిసి అంటే చేయగలిగాము కదా అన్ని చోట్ల నుంచి. సో వీ హ్యాడ్ దట్ ఇంటెలిజెన్స్, వీ వర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ ఆపర్చునిటీ బికాస్ వీ డింట్ వాంట్ ప్రీమెచ్యూర్లీ టు స్పాయిల్ ఎవ్రీథింగ్. ఎందుకు వస్తున్నారా, కారణం ఏమి, ఎంతమంది ఉన్నారా, వెపన్స్ ఏమి ఉన్నాయి, వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమి ఉన్నాయి,
For that, everything was under monitoring, and we have, in fact, our SIB chief here. He was continuously 24/7 on that job. I assure public, as of now, today we don't have any Maoist as far as our information is concerned, intelligence information is concerned in AP. Whatever is there in the forest areas, whoever left after yesterday's encounter will see that continuous operation చేసి వాళ్ళు కూడా న్యూట్రలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. And how you are ensuring, or Andhra Pradesh Police is ensuring the deadline set by Ministry of Home Affairs. In fact, Home Minister Amit Shah himself has set a deadline. So how your team, Andhra Pradesh Police, is working on to ensure that no Maoist activity or no Maoist presence record. So in Andhra your Pradesh? first question, first part, we don't have any information where is the Devji is as of now. Must be in either Chhattisgarh or Telangana. With us, he's not there. Whatever we have arrested 9 people, they are from his protection team. So probably we are expecting, once we talk to them in detail, we'll come to know what was their plan. So the second issue is March 26 is the deadline. We are working towards that, and in continuation with that target, whatever we could do from our side or whatever we can help to the other agencies, whether it's a Chhattisgarh or Telangana or maybe Odisha or Jharkhand, whatever information we have, we are providing them and working in coordination with all the agencies. And I'm sure March 26 is a achievable target, and definitely we can achieve. AP surely will see that no Maoism immediately. And after yesterday's encounter, it's a big blow to the Maoist ideology or Maoist movement. And hopefully, I'm sure a lot of people will come out voluntarily to join the mainstream. So are we expecting any retaliation attempts following the encounter? Definitely, it's always there. It's a history of Maoism. They used to retaliate. We are taking all precautions. We have alerted all our people, our intelligence setup, and mostly we'll ensure that nothing should happen in AP. No, it was exclusively AP operations. No joint operations. We had our intelligence network and we did on our own. ఉన్నారు చాలా మంది ఉన్నారు, బికాజ్ ఛత్తీస్గఢ్ has got lot of cadre, lot of people are there in Telangana. So we are just keeping a watch. వస్తే we'll be alert and do whatever needs to be done as per law. You've been on grounds. You was there in ASR district. You've been continuously monitoring the operation. Share your experience, if you can share something about. With I think media. these things maybe privately we'll discuss here, not in a press conference here. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, ఇప్పటికే ఒక్క రోజులోనే మీ దగ్గర మీరు వివిధ ప్రాంతాల్లో దాదాపుగా 30 సార్ మీరు ఒక్క రోజులోనే ఒక్క టైంలోనే సేమ్ ఒకే కొన్ని ప్రాంతాల్లో దాదాపు 50 మంది దాకా మావోయిస్టులు, అంటే ఆల్రెడీ వీళ్ళు ముందుగానే సేఫ్ జోన్గా ఏపీని ఎంచుకున్నారా, లేకపోతే ఏపీ మీద వాళ్ళకున్న పర్టికులర్గా ఇష్యూస్ ఏంటి? ఎందుకంటే ఇంతమంది ఒక్కసారిగా ఒక రోజులో 50 మంది మావోయిస్టులని మీరు అదుపులోకి తీసుకోవడం నాట్ ఈజీ టాస్క్ కూడా, చాలా పెద్ద ఇష్యూ. మామూలుగా కంపేర్ బోత్ పాత ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు ఒక రోజులో పెద్ద స్కామ్ మావోయిస్ట్ హిస్టరీలో కూడా లేదా ఇది ఫస్ట్ టైం దట్ ఆ సీనియర్ లెవెల్ కార్డర్స్ ఇన్ వన్ గో వీ కుడ్ అరెస్ట్. See, they were planning to use, as per our information, initially as a shelter zone, as a safe area, then immediately get their arms, ammunitions, and start the struggle again from the Andhra-Odisha border. That was the plan actually. అంటే ఇప్పుడు మీరు కేవలం
ఇంకా ముందు చాలా మంది ఉన్నారని ఏమైనా భావిస్తున్నారా? దీనికి వెనకాల ఏదైనా ఒక యాక్షన్ ఆఫ్ ప్లాన్? ఎందుకంటే షెల్టర్ జోన్లో వాళ్ళు ఎప్పుడు వెనక ఉన్నాయి, దానివల్ల వీళ్ళు ముందుకు కొంతమందికి 1 by 1 పంపిస్తున్నారు. దట్ ఈస్ వేర్ వి వర్ వెయిటింగ్ వాట్ ఈస్ దేర్ యాక్చువల్ ప్లాన్. అండ్ షెల్టర్ జోన్లో వాళ్ళు ఎక్కడ టాస్క్ చేయరు, కొంత సేఫ్ ప్లేస్గానే ఉంచుకుంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతమంది ఒక్కసారిగా వచ్చారంటే ఇంకా ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారని భావించవచ్చా ఇప్పుడు? నో, అబ్సల్యూట్లీ నో. I can assure you, as of now, nobody is there except these fellows. ఓకే, థ్యాంక్ యూ. That is also there. It's a combination of many things. When we go for a big operations, one single thing doesn't happen. We have to collect information from different agencies, different sources, different places, and we have to assemble and operate here. See, few minor things, every minor thing we cannot disclose. So we have our operational limitations. सर So that is what everything else. सर विजयवाड़ा के अंदर 28 लोगों को यहाँ पर अरेस्ट किया करके आपने बता रहा था, अच्छा, अरेस्ट किया करके कल हुआ था, तो वो लोग अगर Vijayawada nunchi, if I am not wrong, 4 people from Vijayawada. सर अगर Only four. वो लोग अगर सरेंडर होने के लिए आया या आप लोग अरेस्ट किया? पहली बात तो सरेंडर होने के लिए आते तो हम सरेंडर दिखाते ना. सर अगर वो लोग को आप लोग अरेस्ट किया तो उनके पास वेपन भी है और सब कुछ सामान भी है, वो लोग अपोज करके कुछ फायरिंग वगैरह हुआ नहीं था, उसके लिए आप लोग कितना इंतजाम करके उनको अरेस्ट किया? See, we used first the drone, whatever drones we have, we flew the drones and we could see that what is there inside most likely or what is not there. And then, see, these are the operations where the specialized agencies we have used, whether it's Octopus or Greyhound, they are specialized in house intervention and all. So we have taken their services and accordingly we have done. All precautions were taken for that. फर्स्ट बार इतने लोगों को अरेस्ट करने के बाद एक भी फायर नहीं हुआ सर, इसके बारे में कुछ बताना चाहता हूं। First time इतने लोगों को अरेस्ट करने के बाद एक भी फायर नहीं हुआ, वो लोग अपोज नहीं किया था, उसके बारे में क्या बताना चाहेंगे आप? we have taken all precautions. We knew what they can do, and before that, in fact, if I am not wrong, they were warned also in Krishna and other places. మేము మైక్ పెట్టేసి వాళ్ళకి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు చేస్తే లొంగిపోండి, లేకపోతే డిఫరెంట్ యాక్షన్ ఉంటుంది. సో వాట్ ఎవర్ ప్రాసెస్ ఇస్ దేర్ వీ హ్యావ్ ఫాలోడ్ అండ్ లక్కీలీ నథింగ్ హెస్ హ్యాపెండ్. Obviously, Sir. see, once you see the so many forces, they can fire 1 or 2 rounds, but where they'll escape? Definitely the retaliation in self-defense we have to do it. సార్ ఇంకా పాత మావోయిస్టులు ఏమైనా ఉన్నారు సార్? అంటే మీరు కంప్లీట్గా గతంలో మావోయిస్ట్ ఏరియాలో పనిచేశారు, సో ఆ టర్మ్కి సంబంధించిన బ్యాచ్ ఇంకా ఏపీలో ఏమైనా ఉన్నారు? ఏమి అయిందా, కొంతమంది మన ఇక్కడ కంటిన్యూస్గా మన ప్రెషర్ పెడితే ఛత్తీస్గఢ్లో ఆ టైంలో మన స్టేట్ నుంచి బయటికి వెళ్ళిపోయారు, తెలంగాణ ఛత్తీస్గఢ్ ఆ వైపు వెళ్ళిపోయారు. సో వాళ్ళు తప్ప ఇంకెవరు లేరు. వాళ్ళు కూడా కొంతమంది 1 by 1 ఐదర్ దే ఆర్ సరెండరింగ్ ఆర్ వీఆర్ న్యూట్రలైజింగ్. లైక్ జూన్లో మన ఉదయ్ అండ్ అరుణ ఎన్కౌంటర్ అయింది, ఆ టైంలో ఆల్మోస్ట్ 10-15 వీళ్ళు మళ్ళీ అప్పుడు ప్రయత్నం చేస్తే అరౌండ్ 15-20 మెంబర్స్ అప్పుడు వచ్చారు, ప్రిసైజ్లీ 32 మెంబర్స్. చాలామంది లొంగిపోయారు. లొంగిపోలేదా మేము ఆర్మ్ స్ట్రగల్ కంటిన్యూ చేస్తామంటే వీ హ్యావ్ టేకెన్ ద అనదర్ ప్రాసెస్. సార్ అంటే ఈ బేస్ చేసుకొని నల్లమర ఫారెస్ట్ లో మళ్ళీ ఏమన్నా కూబింగ్ చేయటం కానీ లేకపోతే మావోయిస్ట్ మావోయిస్ట్ ఇన్ నల్లమల్ల ఫారెస్ట్ ఏం లేదా అక్కడండి? సార్ నిన్న ప్రెస్ క్లబ్లో పౌరక సంఘంలో ఒక మాట అన్నారండి, దేవుజీ ఈరోజు రేపు ఇచ్చేసే ఛాన్స్ ఉందని చెప్పేసి అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆఫీసర్స్కి కూడా చెప్తాను, వీళ్ళు స్టడీ వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్ ఉంటే పోలీస్కి ఎందుకు చెప్పలేదా? ఇట్ ఈస్ దేర్ డ్యూటీ ఇఫ్ సమ్ పర్సన్ హూ ఈజ్ వర్కింగ్ అగేన్స్ట్ ద స్టేట్, ఇఫ్ దే నో వేర్ హీఈస్, వాళ్ళు ప్రైమరీ డ్యూటీ అంటే పోలీస్కి చెప్పాలి. సో చెప్పలే, వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారో మా దగ్గర ఉన్నాయంటే ఓన్లీ 2 ఇష్యూస్. ఐదర్ ఏదో ఒక చీకట్లో రాళ్ళు కొడుతున్నారు, లేకపోతే డెలిబరేట్గా మాకు చెప్పలేదా. 2 విషయాలు విల్ టేక్ ఇట్ టు ద లాజికల్ ఎండ్. నమ్మకం లేకపోవచ్చు అంటే, ఎక్కడ నమ్మకం ఉంటే వాళ్ళు పోండి, కోర్టు దగ్గర సరెండర్ అవ్వచ్చు కదా. వీఆర్ నాట్ టెల్లింగ్ యూ సరెండర్ ఓన్లీ టు ద పోలీస్, దే కెన్ గో టు, దేర్ ఆర్ మల్టిపుల్ ఫోరమ్స్. వాళ్ళు మీ దగ్గర వచ్చి సరెండర్ చేయవచ్చు కదా.
మీ దగ్గర తీసుకొచ్చి సరే ముసుగులు అంటే బికాస్ దిస్ ఎ ప్రాసెస్, lawful process we have to follow. Otherwise, we don't have anything to hide. So this is what, if they have any specific information, it is their duty to inform to the police. If they are not informing, it means they are failing in their duties and proper legal action should be initiated. Sir, మీతో మాట్లాడుతున్నాం కదా, 10 minutes లో మీకు చెప్తాను. sir, did Hidma started from Bhadrachalam and went to Esa district? I just missed your question. వాళ్ళు మాట్లాడారు, మళ్ళీ చెప్పండి. మేబీ కాదనలేము అంటున్నారు సార్ మీరు. ఇలాంటప్పుడు మన ఏపీలో ఎవరైనా ఎమ్మెల్యే సార్, ఎంపీస్, మినిస్టర్స్ కి సెక్యూరిటీ ఏమైనా పెంచారా? పర్టికులర్లీ ఏజెన్సీ ఏరియాలో ఉన్న రాజకీయ నాయకులతో కూడా మనం వాళ్ళకు చెప్పాను, కంప్లీట్లీ ఒక టు రీలుక్ ఇన్ టు ద ఎంటైర్ సెక్యూరిటీ. మార్నింగ్ డీజీ గారితో మేము అందరూ కాన్ఫరెన్స్ కూడా చేశాము. అందరూ యూనిట్ ఆఫీసర్స్కి దాంట్లో అలర్ట్ చేయడం జరిగింది. ఇమీడియట్లీ ఫస్ట్ ఏజెన్సీ ఏరియాలో ఉన్న వాళ్ళతో, దెన్ ఆ తప్ప ఇంత ముందుకు ఎవరెవరు ఎనీ స్పెసిఫిక్ టార్గెట్ వాజ్ దేర్ అండ్ వీఆర్ అలర్టింగ్ దెమ్ అండ్ టెలింగ్ దెమ్ టు బి కేర్ఫుల్. బట్ we are sure that most likely in AP at least there should not be any retaliation. సార్ నిన్న కృష్ణా జిల్లా అదే చెప్పాను కదా, there is a information exchange of fire has happened, so probably we'll tell I'll tell him he'll go out and speak, and then if anything comes we'll be able to know. సార్ ఈ భారీ ఎన్కౌంటర్ తర్వాత మాట్లాడి సార్ ఇప్పుడు ఈ భారీ ఎన్కౌంటర్ల తర్వాత కొంతమంది మావోయిస్టులు, అంటే ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మరికొద్దిసేపట్లో డీజీపీ ఆఫీస్కి 4 నుంచి 6 వరకు మావోయిస్టులు లొంగిపోతున్నామని చెప్పి స్వచ్ఛందంగా వస్తారన్నారు. ఇన్ఫర్మేషన్ లేదు. ఇఫ్ దే కమ్స్ వీఆర్ వెల్కమింగ్ దెమ్. బట్ వాళ్ళు భయపడుతున్నారు అనేది కూడా ఒక మీ దగ్గర రావచ్చు డైరెక్ట్లీ. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. మీడియా ఈస్ ద బెస్ట్ సోర్స్ వేర్ more transparency can be there. I can announce that if anybody has got any fear, please come with some media people. They can be taken care of properly. There is absolutely no need to fear. విజయవాడ నుంచి ఎత్తుకెళ్ళి ఎన్కౌంటర్ చేశారని వస్తున్న వార్తల్లో. No. అది so that is what I am telling you. Somebody will tell something. వాళ్ళ పని వాళ్ళు చేస్తారా, మేము పని మేము చేస్తాం అంటే ఇంకేం. వాళ్ళు అనుచరులు విజయవాడలో ఉన్నారా? వాళ్ళ తాలూకా 27. ఐ విల్ గివ్ యూ ద డీటెయిల్స్. హిడ్మా పార్టీ నుంచి వీ కుడ్ అరెస్ట్ టోటల్ ఎంతమంది? నో దట్ హిడ్మా దట్ బటాలియన్ నుంచి అరౌండ్ 27 members. They are from the battalion. దీనిలో ఉన్నవాళ్ళు 27 members. The 3 groups, broadly 3 groups-లో ఉన్నారు. One is battalion నుంచి మీరు హిడ్మా చెప్తున్నారు. Second is South Bastar Committee, మన సౌత్ బస్తర్ నుంచి. అండ్ థర్డ్ ఈజ్ this local cadres of Chhattisgarh, all those 3 categories all over. So one by one. No, they were coming one to one. Information prakaram kalsi andaru raaledu, one to ఆ type లో. మాట్లాడి ఒకసారి చెప్తాం. We'll have to talk to them. So hardly 24 hours. So see, a lot of things have changed. మీరు లాస్ట్ 40-50 years నుంచి చూసి ఉంటారు. A lot of development initiatives have been taken. Government is giving now everything. See, whether it's a welfare schemes చాలా వచ్చేసింది. అదే చెప్తున్నాను కదా, ఇంత ముందుకు వాళ్ళు ఏం చెప్పారంటే కింద వాళ్ళకు ఈవెన్ భోజనం కూడా దొరకట్లేదు, జస్టిస్ దొరకట్లేదు. జస్టిస్ అంటే మీన్స్ వాట్ ఎవర్ ఎసెన్షియల్ రిక్వైర్డ్ ఫర్ హ్యూమన్ బీయింగ్ దే ఆర్ నాట్ గెటింగ్. అదే law and order was one of them. But lot of things have improved over a time. మీరు లాస్ట్ 30-40 yearsలో చూస్తే
ట్రాన్స్పరెన్సీ బాగా వచ్చింది, వెదర్ త్రూ మీడియా ఆర్ సోషల్ మీడియా ఆర్ వాట్ ఎవర్ వే. కమ్యూనికేషన్ చాలా అయింది. రోడ్స్ హెవ్ రీచ్ టు ఎవ్రీవేర్, ఎలక్ట్రిసిటీ, వాటర్, ఎవ్రీథింగ్. So huge developmental activities have taken place. So I request, see, whatever the outdated ideology was there, that has gone now. Government is taking all welfare initiatives and development activities. Please come and join the mainstream. That's what I want. Things have changed. And this ideology, many of you would have read, this is not a successful ideology word over. It's good theoretically, but practically it is not a successful ideology anywhere in the world. That's what I can say. I think that's enough here. Right? Thank you. Photograph.